పరమశాంతి. ఇప్పుడు చూడండి, బ్రహ్మకుమారిస్ బీకేలో ఏం జరుగుతుందో. అక్కడ ఇప్పుడు నిజమైన జ్ఞానం లేదు, కానీ ఫాలోవర్లు మాత్రం పెంచుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సింది జ్ఞానం కాదు, ప్రజలు ఎక్కువగా రావాలి అన్న ఆశ. వాళ్ళు ఆ ప్రజల్ని జ్ఞాన లోతుల్లోకి తీసుకెళ్లడం లేదు, కానీ వాళ్ళని ఎలా ట్రాప్ చేయాలో చూస్తున్నారు. ప్రతి గ్రూప్లో ఇదే విధంగా ట్రాప్ చేసే పనిలో ఉన్నారు. కొందరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ద్వారా, కొందరు ఫేక్ రీల్స్ తయారు చేస్తున్నారు. కొందరు మీరు దేవతలు అవుతారు, మీరు దేవత జన్మ పొందుతారు అని అబద్ధాలు చెప్తున్నారు. ఇదంతా మాయాజాలం లాగా తయారైంది. అజ్ఞానంతో ఉన్న వాళ్ళని పట్టుకుని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. ప్రస్తుతం అయితే వేదశాస్త్రాల జ్ఞానం ఉన్నవారు బెటర్ కండిషన్లో ఉన్నారు. వారిని ఎవ్వరూ అంత సులభంగా మభ్యపెట్టలేరు. అందుకే వారి స్థితి ఇప్పుడు కొంత బాగుంది. పైన ఉన్న సూక్ష్మాత్మలకు తెలుసు, ఈ వేదశాస్త్రాల ప్రచారం పెరిగితే తమ అస్తిత్వం పోతుందని తెలుసు. అందుకే మతాలన్నీ వేదశాస్త్రాలు అసత్యమని అనడం మొదలుపెట్టాయి. బీకేలు కూడా ఇప్పుడు ఇదే పని చేస్తున్నారు. వేదాలను అంగీకరించకపోవడం ద్వారా వేదాల మీద నమ్మకం చాలామందిలో తగ్గిపోయింది. దానితో అందరూ వేదశాస్త్రాలను అబద్ధమని భావిస్తున్నారు. వేదాలు చదువుతూ సాధన చేస్తున్న వారికి బేహద్ జ్ఞానాన్ని పట్టుకునే శక్తి ఉంటుంది. ఎందుకంటే మన జ్ఞానం కూడా వేదాల ఆధారంగానే కొనసాగుతుంది. ఇప్పుడు బీకేలో ఉన్న జ్ఞానులు కూడా వారి వాణిలో ఉన్నప్పటికీ వారు జ్ఞానాన్ని నిజంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారు ఇల్యూషన్లో, మాయలో మునిగి ఉన్నారు. వాళ్ళు సోల్ హార్వెస్టింగ్కి గురవుతున్నారు. వాళ్లకు నకిలీ సుఖం చూపించబడుతుంది. అది ఫేక్ సుఖం, అబద్ధపు సుఖం. వాస్తవంగా ఏమిటంటే వాళ్ళ లోపల ఉన్న ఆశలు, కోరికలు వాడుకుంటున్నారు. వాళ్లలో కొత్త కోరికలు సృష్టిస్తూ నువ్వు దేవతవు అవుతావు, నువ్వు స్వర్గానికి వెళతావని చెప్తున్నారు. దీనివల్ల ఒక భారీ మాయాజాలం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వాతావరణంలో కోరికలతో కూడిన ఒక నెట్వర్క్ ఏర్పడింది. ఎవరైనా సేవ చేయకపోతే నీకు సేవ చేయడం రాదు, కాబట్టి నువ్వు దాసీ ఆత్మగా అవుతావు, లేదా నువ్వు చండాలుడి ఆత్మ అవుతావు అని కూడా తప్పు మాటలు ప్రచారం చేస్తున్నారు. ఈ నెట్వర్కింగ్ అంతా ఎమోషనల్ మాయాజాలం. వాతావరణంలో ప్రవహిస్తూ ప్రజల ఆత్మలపై ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావంతో వాళ్ళలో ఎమోషన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళలో ఒక భావన వస్తుంది. వాళ్ళకి అనిపిస్తుంది ఎవరి దగ్గరికైనా వెళ్ళి సహాయం తీసుకుందాం అని అనిపిస్తుంది. అలా చేస్తూ వారు నిజమైన జ్ఞాన మార్గం వైపు కాకుండా ఒక గురువు, ఒక మతం, కొందరు బ్రహ్మకుమారిలోకి వెళ్తారు, లేదా ఇతర మతాల్లోకి వెళ్తుంటారు. అక్కడ వారి ఎక్స్‌ప్లాయిటేషన్ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా చూసిన బ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం, మరణానంతరం పరంధామాన్ని చేరే జ్ఞానం ఎవరు చెప్తున్నారు? ఇది చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అంటే ఏమిటి అర్థం? ప్రపంచానికి, మతాలకి, గురువులకు అసలు మనం పరంధామానికి వెళ్ళడం నచ్చడం లేదు. వాళ్ళు కోరేది ఏమిటంటే నీవు ఇక్కడే ఉండు, ఇక్కడే జీవించు, ఇక్కడే చావు, నా భక్తుడివై ఉండు. ఇదే నిజంగా జరుగుతుంది. ఎవరైతే తప్పుడు జ్ఞానం ఇస్తున్నారో నీకు అది ప్రాప్తిస్తుంది, ఇది ప్రాప్తిస్తుంది, నువ్వు స్వర్గంలో సుఖం పొందుతావని అంటున్నారో అప్పుడు అర్థం చేసుకో, నీవు ట్రాప్లో పడ్డావు, నీవు ఒక షడ్యంత్రంలోకి చొచ్చుకుపోయావు అని. పరం శాంతి.